గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్‌లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ గానీ, బ్యాడ్ కామెంట్స్ గానీ, నెగటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే. అంటే నీకు సంబంధం లేని టాపిక్స్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్‌గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ మా అమ్మదో, మా నాన్నదో, మా అన్నదో, నాదో, నా మొగుడుదో ఉండదు కదా! హ్మ్. పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాల. నాకు సంబంధించిన నాటికి నేనెప్పుడు మాట్లాడను. హ్మ్. పబ్లిక్‌లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా రిలేటెడ్ ఉంటే నేనెట్లా ప్రజాసేవ చేయటానికి ముందుకొస్తాను. హ్మ్. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టే హ్మ్. నేను రాజకీయాల్లోకి ముందుకొస్తున్నాను. జరిగిన రిజల్ట్‌తో హ్యాపీ? ఏ ఇప్పుడు రిజల్ట్స్? ఏదైనా అన్న. ఇప్పుడు జరుగుతున్న నీ సిచ్యువేషన్స్ నీ లైఫ్‌లో. నా లైఫ్‌లో ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఇల్లు కట్టుకున్నాను. అవును. రీసెంట్‌గా కంగ్రాచ్యులేషన్స్. పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ అదే టాపిక్ అడుగుదాం అనుకున్నాను. పెళ్లి చేసుకున్నాను. హ్మ్. ఇంకా వయసు అయిపోతుంది. హ్మ్. వయసు మీదకొస్తున్నప్పుడు హ్మ్. మనకంటూ ఇంటికెళ్తే ఒక సెటిల్ అంటే హ్మ్. ఒకళ్ళు అడిగేవాళ్ళు ఉండాల. హ్మ్. ఒక తోడనేది ఉండాల. అంటే లవ్ మ్యారేజా? అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే ఆ! నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి హ్మ్. సింపుల్. ఒక రైతు బిడ్డ అనమాట. అంటే వ్యవసాయం. మా తాతలు కూడా రైతు బిడ్డలే. మా తండ్రి కూడా రైతు బిడ్డే. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు. నా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ అంతా. మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతే. రైతులే ఉంటారు. రైతే. మా మా ఫ్యామిలీ నాన్నే రైతు. అందరూ రైతులే. సో, నా భర్త కూడా రైతే. హ్మ్. ఇష్టపడ్డాడు. హ్మ్. హ్మ్. నేను ఇష్టపడ్డాను. అసలు పెళ్లి చేసుకోకూడదు. హ్మ్. పెళ్ళే వద్దు. మనకెందుకురా ఇగ పెళ్లి మంచి మంచి అమ్మాయిలకే హ్మ్. వదిలేసి జంప్ అయిపోతారు. మనకెందుకు అనుకున్నా. కానీ విధిరాతలో రాసిపెట్టుంది. అయిపోయింది. నార్మల్‌గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్కే అయితే. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లెక్కే. ఓకే. ఏమంటుంటాడు ఆయన? అంటే ఇప్పుడు లైక్ నాకొక డౌటు. అంటే ఈ మధ్య కాలంలో గానీ, ఫస్ట్ నుంచి గానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ వుమెన్స్‌కి అబ్బాయిలు పరిచయం అయితారు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా అంటున్నారు. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్‌గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులైతేనేమి గానీ, వాళ్ళనైతేనే గానీ వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా! మరి అది భయం ఏం లేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటది. మన సర్కిల్ ఎట్లా ఉంది? మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్సు అంటే ఆ టైప్ మైండ్ సెట్ వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి నేను ముందే చెప్పేసా. నాకు పిల్లలు పుట్టరు. సో, నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టనప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకొని ఆమెకి పిల్లలు పుట్టకపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి ఉంటది. ఈ అమ్మాయి ఇద్దరూ ఉంటారు కలిసి. ఇద్దరు భార్యలు సీక్రెట్‌గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు. అలా ఆ టైప్‌లో పబ్లిక్‌లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేసింది ఏంటంటే నాకు పిల్లలు పుట్టరు. సో, ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి మీరు వారసులు కావాలి మీ తండ్రికి. నీకు పిల్లలు కావాలి. సో, చేసుకుంటా. నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా ప్లేస్‌లో నేనుంటా. నా ఇంట్లో నేనుంటా. నీకు టైం కుదిరినప్పుడు రా. అంతేగాని నాకు 24 అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటది. పిల్లలు ఉండాలా. మనిషి జీవితం ఏంటి? వారసత్వం పిల్లలు. ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు. అది జీవితం. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటికి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే మనకు లైఫ్ పార్ట్నర్ అన్నా బాగుండాలని కోరుకోవాలి. మెయిన్ ఇది ఒకటి తప్పయిపోతుంది. నేను ఆయనకి క్లారిటీ ఇచ్చేసాను. నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో. కొంత టైం నాకిస్తే చాలు. ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అయితది కదా! కంపల్సరీ.
మరి అదే ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని నాతోనే ఉండిపోతాడు, రేపు సీక్రెట్గా దేన్ని మెయింటైన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ అని అదని ఇదని ఆ రచ్చ కన్నా రెస్పెక్ట్ఫుల్గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంకా మూడో ఆప్షనే ఉండదు, బయట తిరగాల్సిన ఆప్షనే ఉండదు. ఇప్పుడు ఈ సిటీస్లో చూసుకుంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉంటారు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తుంటారు, సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు, పబ్బుల్లోనూ కలుస్తుంటారు, బయటకు వెళ్ళి అవేంటి మధ్య హోటల్స్ హోయే రూమా ఓయే రూమ్స్లో కలుస్తుంటారు. ఇవన్నీ బీభత్సంగా మనం చూస్తూనే ఉన్నాం. సో క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటా. ఫోన్ చేయగలరా? మాట్లాడతారా? మాట్లాడతాడు. మాట్లాడించగలవా మాతో? హిందీలో మాట్లాడతాడు. హిందీలో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. हेलो, इंटरव्यू में है, लाउड स्पीकर चालू है, ये रिकॉर्डिंग होती है, आपसे बात करना चाहता है एंकर शिवा. हाँ. హలో, హాయ్ బ్రో. హాయ్, నమస్తే. నమస్తే. తెలుగు వచ్చా? మీకు అర్థమవుతుందా? नो No, हिंदी. हिंदी, मराठी, कन्नड़. अच्छा अच्छा, हिंदी मराठी कन्नड़ा, ओके ओके. ब्रो आपको क्या पसंद है तमन्ना में? उनमें हाँ? वो तो नीचे से ऊपर तक पसंद है मुझे. मतलब क्या है? కింద నుండి పై దాకా నేనంటే ఇష్టం అంట. ఆ, ఆ. ఇంకా కొన్ని విషయాలు లైక్ నీ గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? मेरा बारे में 4 बात में बोलना है बोले तो 4 बात बोलना बोले तो क्या बोलेंगे आप? क्या बोलेंगे? हम्म. क्या बोलूंगा मैं? क्या कुछ है? सोच नहीं पा रहा हूँ, ऐसे आ नहीं रहा है डायरेक्टली मुझे कुछ भी. क्या लगती हो, कैसे लगती हो? अच्छी लगती हो, हम्म. अच्छी हो, मुझे सपोर्ट करती हो, हम्म. मेरे लिए मतलब सपोर्ट सिस्टम जैसे हो. ఓకే, అంటే అదే నాకు సపోర్ట్ మంచిదాన్ని, తనకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను నేను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. थैंक्स ब्रो. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోవడానికి రీజన్? मुझसे शादी करने के लिए रीजन क्या है? रीजन हम्म. रीजन तो एक ही था. क्या क्या? था? मतलब जब हम मिले थे दोनों, तब लोग क्या सोचेंगे, लोग क्या बोलेंगे, ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे. इसलिए डायरेक्टली शादी कर ली. मतलब किसी का कुछ सुनना नहीं है, किसी को कुछ बोलना भी नहीं है. ఓకే. ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఊరు కదా, హైదరాబాద్ కాదు, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, పెళ్ళి కాకపోయినా ఎవడో పట్టించుకోడు అపార్ట్మెంట్స్లో అట్లా. అది ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే నాలుగు మాటలు. ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది, తన్ని గుర్తు, ఆ ఊరు అతని, నేను అక్కడ ఉంటా, తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊరిలో, అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం. అంటే నాకు గౌరవం కల్పించాలి, తప్పుగా మాట్లాడుకోకూడదని ఒక్క రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడు అనమాట. అదే నాకు అర్థం, జనాల కోసం సో ఎక్స్ప్లెయిన్ స్వీట్ చేశారు. కదా, అవునవును సార్. నా గౌరవం గురించి ఆలోచిస్తాడు. మీ ఇద్దరికి పొసెసివ్లు గొడవలు ఉంటాయా? నేను రాక్షసుని కదా కంపల్సరీ. నేనే, ఆయన పాపం కూల్గా ఓకే 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 కూల్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత? చాలా బాగుంది. చేంజ్ కూడా అయిపోవచ్చు. పెళ్లి చేసేసుకో శివ. చాలా బాగుంటది లైఫ్. ఎట్లా ఉంటది అంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. చూసావా, చక్కగా చబ్బీగా నా భర్త నాకు మంచి ఫుడ్, తినమ్మా నువ్వు తినమ్మా అని పెడితే వాళ్ళే ఇట్లా అయిపోయా. చాలా 5 సంవత్సరాల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు సన్నగా పైగా ఇప్పుడు పొలిటికల్గా కూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.